ఆలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి మహాగణపతి అంటూ 500 మట్టి విగ్రహాలను యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి మహాగణపతి అంటూ 500 మట్టి విగ్రహాలను యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు జక్కంపూడి మదన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన క్లబ్ గవర్నర్ పేనుమాక రామ్మోహన్ రావు మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను పంపిణీ చేశామని, కాపు క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఏరుకొండ దుర్గాప్రసాద్, క్లబ్ ఉపాధ్యక్షులు కానూరి ప్రభాకర్ రావు, క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కటారి నాగేంద్ర కుమార్, కె నరసింహారావు, పి రవి, గుండుమోగుల వీరస్వామి, ఎర్రంశెట్టి వెంకటరత్నం, కొండ్రెడ్డి సూరిబాబు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్లో మెసేజ్ పెట్టి ఈ కార్యక్రమం చేయాలనగానే వెంటనే మన దాతలు స్పందించి 500 విగ్రహాలని ఉచితంగా మన క్లబ్కి ఇవ్వడం జరిగింది. ఈ 500 విగ్రహాలు కూడా ఒక 20 నిమిషాల వ్యవధిలో మరి పంచిపెట్టడం జరిగింది. దీనికి ఎంతో సంతోషంగా కూడా ఉంది. అదేవిధంగా మరి ఏ కార్యక్రమం చేసినా వినాయకుడితో పూజతో మొదలెట్టే కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. అలాగే ఈ సంవత్సరం మా క్లబ్ సభ్యులందరూ కూడా వినాయక చవితి ఘనంగా చేసుకుని వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాగణాధిపతి నమః. యూకేసీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మరి ఈ వినాయక చవితికి పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా మరి ప్లాస్టిక్ వినాయకులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు ఇటువంటివన్నీ కూడా ఎక్కడా లేకుండా పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు మన యూకేసీ సభ్యులు ఇక్కడ సుమారు 500 విగ్రహాలు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఆ విగ్రహాలతోటి భక్తులందరూ కూడా ఇక్కడ దారిన వెళ్ళే బస్సుల్లో, ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో కూడా మరి అవి పంచిపెట్టడం జరిగింది. మరి ఈ వినాయక చవితి అంతా కూడా ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అన్ని మతాలు కూడా సమతుల్యంగా ఉండి సామరస్యంగా మార్పిళ్ళు అటువంటి ఏమీ జరగకుండా అందరూ కూడా సోదరభావంతో ఈ వినాయక చవితి జరగాలని చెప్పేసి, అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మనవి చేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి. హిందువులు మొట్టమొదట పూజించేది ప్రథమ గణాధిపతి విఘ్నేశ్వరుడు. అందరూ కూడా ఫస్ట్ వినాయక చవితి విఘ్నేశ్వరుడి దగ్గర పిల్లలు పుస్తకాలు పెట్టి, అలాగే అందరూ వ్యాపారస్తులందరూ కూడా వినాయకుడితో పూజ స్టార్ట్ చేస్తారు. అలాగే మా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ క్లబ్ నూతన బాడీ ఈ వినాయక చవితి సందర్భంగా 500 వినాయకుల ప్రతిమలను పంచిపెట్టడం జరిగింది. అంతేకాదు ఆ వినాయక ప్రతిమ, ఆ వినాయక వ్రత కథ సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం అంతా కూడా ఉచితంగా